ఈస్ టీవీ థ్రిల్ రియల్ ఫన్. మన థ్రిల్ లో ఇప్పటి వరకు 10 మంది సెలబ్రిటీస్, 5గురు ఒక గ్రూపు, ఇంకో 5గురు ఒక గ్రూపు, 2 టీంలు, మళ్ళీ ఆ టీమ్స్ షఫ్లింగ్, దాని తర్వాత అమ్మాయిలు ఒక టీము, అబ్బాయిలు ఒక టీము, దాని తర్వాత జంటలు, అన్నీ అయిపోయాయి. ఈ రోజు నుంచి ఈ ఎపిసోడ్ నుంచి ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ 10 మందిలో మనకి మిగిలింది 4గురే. ఆ 4గురిని ఇన్వైట్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. Let us welcome all our celebrities. Welcome. 10 members లోంచి 6గురు వెళ్ళిపోయారు, 4గురు మిగిలిపోయారు. అలాగే మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఒక 2 మిగిలిపోతే చాలు. ఒకళ్ళకి 2 లక్షలు, ఒకళ్ళకి 1,00,000 రూపాయలు. మీ 4గురిలోంచి 2 మిగిలితే వాళ్ళిద్దరు విన్నర్ రన్నర్. కానీ మీరు 4గురు కాదు, ఇంకో 2 మీకు యాడ్ అవుతున్నారు ఈ రోజు నుంచి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మీ ఫ్రెండ్స్ మీ కళ్ళల్లో నీళ్లు పెట్టించి బాధగా వెళ్ళిపోయారు, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. 6గురిలోంచి 2 ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎస్ శ్రీవాణి, 2 అబ్బాయిలు వస్తారా, 2 అమ్మాయిలు వస్తారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తారా? అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే కన్ఫర్మ్. సూపర్, బాగా చెప్పావు. నెక్స్ట్ ఎవరు అనేదంటే ఒకరు అష్మిత, ఐ థింక్ కౌశిక్ గారు. అష్మిత అండ్ కౌశిక్. ప్రీతి గెస్. సేమ్ గెస్. అష్మిత కౌశిక్. చక్రి. అష్మిత కళ్యాణ్. కళ్యాణ్ అష్మిత. భరణి. కళ్యాణ్ రజనీ. సెల్వా లక్ష్మి వస్తారనుకుంటా నేను. ఆ 2 పేర్లు మీరు ఎవరు చెప్పలేదు. ఓకే, ఇంకా సస్పెన్స్ ఎందుకు, వాళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎవరు వస్తారు, 2 ఎవరు వచ్చి జాయిన్ అవుతారని. మీరు ఓట్లేస్తారని మీకు బాగా తెలుసు. ఎవరికి మీరు ఎక్కువ ఓట్లేస్తారో వాళ్ళే వచ్చి ఇప్పుడు ఇక జాయిన్ అవుతారు ఈ 4గురితో పాటు. మరి వాళ్ళని మీరు మళ్ళీ పంపించినందుకు వాళ్ళు విన్నర్స్ గా ఉంటారా, అంత ట్రై చేస్తారా, మళ్ళీ వెళ్ళిపోతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ కాబట్టి ఆ 2 సెలబ్రిటీలో ఫస్ట్ జెంట్స్ ని పిలుద్దాం. జెంట్స్ లో మీతో పాటు జాయిన్ అవుతున్నటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొట్టేసినటువంటి సెలబ్రిటీ ఎవరంటే చూడండి. వెల్కమ్ కళ్యాణ్. జెంట్స్ 2 గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది, లేడీస్ 2 గెస్ట్ చేసింది జరగలేదు. లేడీస్ 2 కౌశిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, జెంట్స్ 2 కళ్యాణ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ఎంతైనా మీ ఓట్లు మీకే పడ్డాయి, వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళకి పడ్డాయి, బట్ ఆడియన్స్ ఓట్లు నీకే పడ్డాయి. 11% ఓటింగ్ నీకు వచ్చింది కాబట్టి యూ కేమ్ టుడే. మళ్ళీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది నాకు, వాళ్ళకి, అందరికి. అండ్ ఎస్పెషల్లీ నీకు ఓట్ చేసి పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ ఓటింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోయావు, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మళ్ళీ షోలోకి వచ్చావు. ఎలా ఫీల్ అవుతావు? I'm happy to back be in the team. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. నీలాగే ఇంకొకరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు ఈ రోజు, కాకపోతే జెంట్స్ అయిపోయారు. నెక్స్ట్ లేడీస్ నుంచి ఒకళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఆ లేడీస్ లో మీరు అష్మిత అన్నారు, తను అష్మిత అన్నాడు. ఒక ఓటు రవిత్రేనికి పడింది, నా ఓటు లక్ష్మికి పడింది. ఎవరు వస్తున్నారో చూద్దాం. Let us welcome next celebrity. వెల్కమ్ రవిత్రేని, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డావు, అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయావు. అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చావు. వెరీ గుడ్. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందని. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారేమో అని అనుకున్నాను. బట్ ప్రేక్షకులు నన్ను తీసుకొచ్చినందుకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జీ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు ఆల్. ఐ లవ్ యూ టు ఆల్ అని చెప్పిందండి. మీరు అలాగే మరి అభిమానాన్ని కంటిన్యూ చేయండి. 6 ఉన్నారు ప్రస్తుతం. విన్నర్ రన్నర్ గా లాస్ట్ కి ఫైనల్ గా 2 మిగులుతారు. ప్రస్తుతం మీకు ఇప్పుడు సెమీఫైనల్స్ నడుస్తున్నట్టు లెక్క. దీని తర్వాత 3 ఫైనల్స్ ఉంటుంది. దాని తర్వాత విన్నర్ రన్నర్ ఉంటుంది. 2 లక్షలు 1,00,000 థ్రిల్ విన్నర్. ఈ రోజు నుంచి మన థ్రిల్లో మీరు అనుకుంటున్నట్టు జంటలు గాని గ్రూపులు గాని ఏమి ఉండవు. ఇండివిజువల్ గా టాస్క్ చేస్తాం. ఎవరి ప్రతిభ వాళ్ళు నిరూపించుకుంటారు. వాళ్ళ మీద ఆధారపడి వచ్చారు, వీళ్ళ మీద ఆధారపడి వచ్చారు అనేది కాకుండా ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. ఒకళ్ళు ఇంకొకరికి ఐడియా ఇవ్వడానికి ఉండదు, చెడగొట్టొచ్చు కావాలంటే. కానీ చూద్దాం ఏం చేస్తారో, ఎవరు ఎన్ని పాయింట్స్ సంపాదించుకుంటారో ఈ రోజు నుంచి. ప్రస్తుతం మీ పాయింట్స్ ఇండివిజువల్ గా మీరు ఫైట్ చేయడానికి ఆల్రెడీ మీ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి 4 దగ్గర. మిగతా 2 ఏంటంటే ఇక్కడ ఎవరికైతే లీస్ట్ ఉంటుందో ఆ పాయింట్స్ మీకు యాడ్ చేయడం అవుతుంది. ప్రస్తుతం పాయింట్స్ ఏంటంటే చక్రి అండ్ ప్రీతి 1775 పాయింట్స్ 2కి సమానంగా ఉన్నాయి. ఇక నుంచి మీ ఇద్దరు ఏ చేసినా షేర్ అవ్వదండి. ఇక్కడ నుంచి మీరు ఇండివిజువల్ గా సంపాదించుకోవాలి. ఎప్పటివరకు 2 కలిసి సంపాదించుకునేవి మాత్రమే షేర్ చేసాం కరెక్ట్ గా. అలాగే శ్రీవాణి అండ్ భరణి 3050 పాయింట్స్ సంపాదించుకున్నారు. దాన్ని 2కి షేర్ చేస్తే 1525 పాయింట్స్. పాయింట్స్ భరణి అండ్ శ్రీవాణి. రవిత్రేణి, కళ్యాణ్ మీకు కూడా 1525 పాయింట్స్. ఇప్పుడు వీళ్ళు 4 సమానంగా ఉన్నారు. మీ ఇద్దరు కొంచెం లీడ్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఒక టాస్క్ చేద్దాం. చాలా సేపు అయింది కదా మనం మాట్లాడబట్టి. ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు, ఇంట్రడక్షన్స్ అయిపోయాయి, పాయింట్స్ చెప్పేసాం. చాలా మంది వెయిట్ చేస్తుంది అసలు వీళ్ళు ఏం టాస్క్ చేస్తారు అని. ఇండివిజువల్ టాస్క్. ఫస్ట్ టాస్క్ అందరికీ ఒకటే టాస్క్ పెడతాను. ఆ టాస్క్ ఏంటంటే ఒలుచుకో గెలుచుకో. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా వాడి వేడి నాటుదే ఒలుచుకో గెలుచుకో. రెడీగా ఉన్నాయి మీ ముందు మొక్కజొన్నలు. గారెలు తిన్నారు ఎప్పుడైనా? మొక్కజొన్న గారెలు ఏమి ఇష్టం మీకు? ఈ రోజే తిన్నాను, చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు మీరు తినడం కాదు, అవి పచ్చిగా ఉన్నప్పుడు వలవడం కొంచెం కష్టమని నా ఉద్దేశం. కాల్చిన తర్వాత కొంచెం ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటిని మీరు వలవాలి. ఎవరైతే ఎక్కువ ఒలుస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇందులో 3కి పాయింట్స్ వస్తాయి, 3కి రావు. ఆ 3కి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు ఒలిచినవి కొలిచి ఎవరు గెలిచారో చెప్తాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 50 పాయింట్స్, థర్డ్ వచ్చిన వాళ్ళకి 25 పాయింట్స్. మిగతా 3కి నో పాయింట్. 6లో 3 మాత్రమే సంపాదించుకుంటారు. వాళ్ళలో కూడా ఫస్ట్ కి థర్డ్ కి 75 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ టాస్క్ మీరు పూర్తి చేయడానికి నేను మీకు ఇస్తున్న టైం 2 minutes. 2 నిమిషాల్లో మీరు ఎంత ఎక్కువగా ఒలిస్తే అంత పాయింట్స్ గెలుస్తారు. తినడం మాత్రం తెలుసు కానీ వలవడం అనేది ఎప్పుడు చేయలేదు. ట్రై చేస్తాను. కొంచెం టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే చూడడానికి చాలా గట్టిగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఇండివిజువల్ గా ఫైటింగ్, బట్ కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంతవరకు గ్రూప్ లో ఉన్నాం. మనం ఎన్ని టాస్క్లు ఎలా రీచ్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ గా చేసినా కూడా టీమ్స్ వైజ్ కాబట్టి ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో మా మిగతా మెంబర్స్ కవర్ చేసి వచ్చేవాళ్ళం. మాక్సిమం నేను చేసిన టాస్క్ అని మాక్సిమం నేను విన్ అయ్యేవాడిని. బట్ ఇప్పుడు ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి కొంచెం టెన్షన్ గా ఉంది. ఏమాత్రం కొంచెం. ఆల్ ద బెస్ట్. 2 minutes ఓన్లీ. మీరు ఒలుస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ కనపడితే నేను ఆటోమేటిక్ గా 3 minutes ఎక్స్టెండ్ చేస్తాను. మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. అయిపోయింది అనే వరకు మీరు ఒలుస్తూనే ఉండండి. యువర్ టైం స్టార్ట్స్. ఒక్క నిమిషం. ఎలిమినేట్ చేశాను. ఫౌల్ కింద పార్టిసిపేషన్ లేదు. ఫస్ట్ ఫౌల్ అండి ఇది. ఎల్లో కార్డ్ ఇచ్చాం మీకు. చూడండి, నెక్స్ట్ రెడ్ కార్డ్ వస్తుంది. 3 ఫౌల్స్ అయితే డైరెక్ట్ గా గ్రీన్ కార్డ్ బయటికి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోతారు మీరు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా మా వాడి ఒలబండి ఒలబండి గెలవండి, మొక్కజొన్నలు ఒలవండి. పొత్తులున్నాయి తిందువా
టాస్కులో గెలవండి. తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. తీసుకున్న కంకి పూర్తి చేశాకే ఇంకోటి తీసుకోండి దయచేసి. వేస్ట్ చేయకండి. అవన్నీ చెప్పగలను నువ్వు. గెలవండి బాబు. కన్ఫర్మ్ మీకు 3 minutes. No 2 minutes. వీళ్ళు వస్తుంటే పక్కన కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు. చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం. 3 minutes కాకపోతే 5 minutes చేద్దాం. సాయంత్రం దాకా ఇదే పెట్టేద్దాం. మొత్తం వలవాలి. దయచేసి వలవండి, వలవండి. లేకపోతే సరిపోతుంది. భరణి, ఆ కయ్యలో వచ్చేయ్. ఇంకోటి పనికిరాదు. బాదేసేయ్, జిన్నేసేయ్, దున్నేసేయ్, రమ్మేసేయ్, రక్కేసేయ్, ఏయ్ విస్కేసేయ్, ఇస్కేసేయ్, బాదేసేయ్, రమ్మేసేయ్, దున్నేసేయ్, చింపేసేయ్, ఎదే 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 ఎదే. రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క సన్న వలవాలంటే వలవాలి, రాసి అదిరింది. తర్వాత తోలాలి, తర్వాత తోలాలి. తక్కువ వచ్చిన వాళ్ళు. పీకు రెండు పీకు ఆ మూడు పీకు ఒకటి పీకు రెండు పీకు ఆపు పీకు పుల్లు పీకు అన్నిటిని ఇచ్చేస్తున్నా. కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగో ఆపు. రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క సన్న పొత్తులున్నాయి తిందువా మా బాడీ వేడి నాటు దెబ్బ సుత్తువా. మీకు ఎన్నర వాళ్ళు మాకు 5 minutes ఇస్తున్నాం. 3 అయిపోయింది. చాలా కంకులు ఉన్నాయి. ఎప్పుడబ్బా ఎలా అబ్బా Last minute. 1 minute ఏ ఉంది ఇంకా. ఇక్కడ బా చాలా ముద్దుగా చెప్పావే నీ అవ్వ. 10 9 8 ఇక అంత పాస్ అవుతుంది. 7 6 5 4 3 2 1 స్టాప్. స్టాప్ స్టాప్ అన్నాను. స్టాప్. ఎవరి చాట వాళ్ళే పట్టుకోండి. మారిపోతే నేనేం చేయలేను. ఒకసారి ఇట్లా అనండి. మీ మొక్కజొన్నలు ఇలా అనండి చేతితోటి. గాలింపు కాదు. ఒలుచుకున్నారు అందరూ. ఇప్పుడు ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఏంటి కళ్యాణ్ చాలా డల్ గా ఉంది. నేనా? లేదా కళ్యాణ్ అంటే ఎవరికి? నేనా? నేనా అంత డల్గా? బాగా ఒలిచావా? ఏదో ఒలిచావా? ఈ రక్తం చిందించేసేది. మొక్కజొన్నలు ఒలవడానికి కూడా ఏది? మొక్కజొన్న వలవడానికి కూడా చూసారా? మొక్కజొన్న ఒలవడం అంటే అంత ఈజీ కాదు. మొత్తం గోరు ఇరిగిపోయింది. ఇంత పెద్ద మనిషికి ఒక చిన్న మొక్కజొన్న ఏం చేసిందో చూడండి. అందుకని ఎవరిని దేన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మొక్కజొన్నలు వలవటం అనగానే ఏంటి ఇంత ఈజీ టాస్క్ పెట్టారేమో అని చెప్పేసి అనుకున్నానండి. కానీ అది తీసుకుని ఒక్కటి జస్ట్ స్టార్ట్ చేయడమే అది ఎంత రఫ్ గా ఉందో అర్థమైంది నాకు. ఇంకా ఎలా ఒలుస్తాను అని చెప్పేసి నాకు చాలా టెన్షన్ గా ఉండింది. మరి పక్కన చూస్తే అందరు హేమీలు ఉన్నారు. మరి వాళ్ళతో పాటు పోటీగా చేయాలంటే నేను చాలా కష్టపడాలి కాబట్టి వాళ్ళతో పాటు పోటీగా చాలా కష్టపడి ఒలిచాను. మరి ఇంకేం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఒలిచాం కాబట్టి కొలుద్దాం. ఒలవడం అయిపోయింది. ఇప్పుడు కొలవడం, దాని తర్వాత గెలవడం. ఫస్ట్ భరణి ఎన్ని ఒలిచాడో కొలుద్దాం. అవును. 314 అంటే 314 grams. అంతే కదా? నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ ముందే చేతులు ఎత్తేసాడు. ఒలిచేటప్పుడే చేతులు దగ్గర పెట్టుకోలేదు. అప్పుడు కూడా చేతులు ఎత్తేసి ఉంటాడు. అందుకే తక్కువ ఒలిచాడు. 272 grams. అది నీది ఈజీగా తిప్పాలి. $332 grams.
థర్డ్ అన్న ఏరి నేను బాగా చేయొద్దు 210 210 గ్రామ్స్. ఇక్కడ అయిపోయింది. ఆల్రెడీ నాకు నీళ్ళు మేము 2 నేను పోస్తే వెయిట్ తగ్గుతుందని శ్రీవాణి తనే పోస్తుంది. నా వెయిట్ కూడా కొంచెం యాడ్ అవుద్దేమో అని. అలా అయితే మీరే 264 గ్రామ్స్ తీసుకోండి. మీ ఎంత శాతం మీదే. లాస్ట్ అండ్ ఫైనల్ ఇతను ఎక్కువ తీసాడన్న ఫీలింగ్ లో ఉన్నాడండి. అందుకే నేనేం లేదు, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. అందరూ ఇతనే ఎక్కువ కొలిచాడని ఫీల్ అవుతున్నారు. హాఫ్ కేజ్ ఈ కరెక్ట్ గా లేవు, బాగాలేవు ఇవి. బాగున్నాయి. 490 గ్రామ్స్ తీసుకుని ఎంత సార్. ఓకే, ఒలుచుకో గెలుచుకోలో ఫస్ట్ ప్లేస్ గోస్ టు చక్రి 100 points. Second place goes to Ravitrani. Wow. 50 points. Third place goes to 314 Bharani. తో మళ్ళీ చక్రి లీడ్ లో ఉన్నాడు. ప్రీతి నిగమ్, శ్రీవాణి, కళ్యాణ్ ప్రస్తుతం ఈ టాస్క్ లో ఏ పాయింట్స్ సంపాదించుకోలేకపోయారు. ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్, సో మీ నమ్మకాన్ని నేను బొమ్ము చేయట్లేదు. ఫస్ట్ టైం అట్లీస్ట్ సెకండ్ లీడ్ లోకి వచ్చాను. ఐ మీన్ పాయింట్స్ వైజ్ వచ్చి 125 లో 50 పాయింట్స్ నేను సంపాదించుకున్నాను. నాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇండివిజువల్ టాస్క్ ఫస్ట్ టాస్క్ ఈరోజు మొక్కజొన్న కంకి వల్ల వినడానికి చూడడానికి చాలా ఈజీగా అనిపించింది, కానీ ఒకసారి టాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఎంత టఫ్ తెలిసింది. 2 గోర్లు లడ్డు కూడా అక్కడ కూడా చిందించాల్సి వచ్చింది. ఒక గోరు ఇరిగిపోయింది. బట్ ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్, అంత ఈజీ కాదు. ఫస్ట్ టాస్క్ చెప్పగానే అంత ఈజీ ఏం కాదు పచ్చి వాటిని అది వలవడం అనేది. బట్ ఒక చిన్న టెక్నిక్ ఏం లేదు. ఒక రో కనుక మనం తీసేస్తే, ఫస్ట్ ఒక రో కనుక మనం ఒక సింగిల్ రో కనుక తీసేస్తే మిగతా ఆబ్వియస్లీ వచ్చేస్తాయి ఈజీగా. బట్ ఈ కష్టానికి ఫలితం దక్కింది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది.